హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైతూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. చూడండి, నేనైతే ఇఫ్తార్ కోసం అయితే అండా కర్రీ అనేది చేశాను. గ్రేవీ కూడా అంటారు. ఇంకా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఇస్తారో వాళ్ళు అచ్చం అలానే ఉందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. అలాగనే చూడండి, నేను దీన్ని ఎలా ప్రిపేర్ చేశానో ఒకసారి అయితే ట్రై చేసి చూస్తాము. నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను, బయట ఎలా ఉంటుందో హోటల్లో ఆ విధంగానే ఉన్నిందండి. తయారు చేసే విధానం చూస్తాము. నేనైతే రఫ్లీగా చాప్ చేసుకున్నాను. 2 టొమాటోస్, 1 ఆనియన్, 1 ఇంచ్ వచ్చేసి అల్లము, ఒక 4-5 రెబ్బలు వచ్చేసి గార్లిక్ అయితే తీసుకున్నాను. ఇంకా గరం మసాలాస్ అయితే తీసుకున్నాను. దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా 2 ఇలాచి, ఇంకా పచ్చిమిర్చి అయితే వేసాను. ఇందులో వచ్చేసి ఉప్పు వేసాను. ఇంకా వచ్చేసి 1/2 టీ స్పూను కొరియాండర్ పౌడరు. రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేయకూడదండి, ఎందుకంటే గ్రీన్గా చేస్తున్నాం కాబట్టి మేము గ్రేవీ, అందుకని రెడ్ యూస్ చేయకూడదు. ఇంకా కలర్ అయితే వేసాను. ఇంకా కోకోనట్ పౌడర్ 1/2 టీ స్పూన్ అయితే వేసాను. ఇంకా మీరు స్కిప్ చేసుకుంటే చేసుకోవచ్చు ఫుడ్ కలర్ అనేది. కాకపోతే ఇంకా ఎక్కువగా కొత్తిమీర మరియు పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. నేను స్పైసీ ఎక్కువగా అయిపోతుంది అని వేయలేదు. ఇంకా దీన్ని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి, దాంతోనే సరిపోతుంది. ఈ విధంగా కుక్కర్లో పెట్టుకొని 4-5 విజిల్స్ కోసం అయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎంత పచ్చివాసన పోయేంత వరకు విజిల్స్ వస్తే సరిపోతుందండి. తర్వాత వచ్చేసి తిరువాత పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మీకు థిక్నెస్ ఏ విధంగా కావాలనో ఆ మైన వాటర్ అనేది వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు 5 విజిల్స్ తర్వాత ఇప్పుడు 4 to 5 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇదైతే కర్రీ లీవ్స్ వేసాను. ఇది అయితే చికెన్ మసాలా అయితే వేసానండి. ఇప్పుడు ఇదైతే వేసేసుకోవాలి. ఇంకా ఉప్పు నాకు తక్కువ అనిపించింది కాబట్టి నేను కొద్దిగా వేసాను. అంతే అండి, తిరువాత పెట్టాల్సిన ప్రాసెస్ అయితే అంతే, ఏం లేదు. ఇప్పుడు ఎగ్స్ వేసేసిన తర్వాత బాయిల్ ఎగ్స్ని ఇంకా 4 to 5 మినిట్స్ కొద్దిగా ఇందులోనే కుక్ చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని మీరు కుల్చాలో కానీ, బటర్ నాన్లో కానీ, పరాఠాలో కానీ, చపాతీలో కానీ, దేంట్లో అయినా కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా బయట వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఈ విధంగా అయితే పిల్లలకి, పెద్దోళ్ళకి చేసి పెడితే వాళ్ళు బాగా హాయిగా తింటారండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం జైతూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్కి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైతూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. చూడండి, నేనైతే ఇఫ్తార్ కోసం అయితే అండా కర్రీ అనేది చేశాను. గ్రేవీ కూడా అంటారు. ఇంకా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఇస్తారో వాళ్ళు అచ్చం అలానే ఉందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. అలాగనే చూడండి, నేను దీన్ని ఎలా ప్రిపేర్ చేశానో ఒకసారి అయితే ట్రై చేసి చూస్తాము. నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను, బయట ఎలా ఉంటుందో హోటల్లో ఆ విధంగానే ఉన్నిందండి.